నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా ఏ నలుగురు కలిసినా జరుగుతున్న చర్చ ఒకటే, అదే జిల్లాల ఏర్పాటు. అసలు తెలంగాణలో మళ్ళీ కొత్త జిల్లాలు రాబోతున్నాయా? ఉన్న జిల్లాలను తగ్గిస్తారా లేక పెంచుతారా? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొత్త జిల్లాల లిస్టులో ఎంతవరకు నిజం ఉంది? అసలు ప్రభుత్వం ఆలోచన ఏంటి అనే పూర్తి వివరాలను ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ముఖ్యంగా చెప్పాలంటే తెలంగాణలో జిల్లాల స్వరూపాన్ని మార్చబోతున్నాం, కొత్తగా పునర్విభజన చేస్తామని సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. అయితే ఇది రాత్రికి రాత్రే జరగబోయే పని కాదు. దీనికోసం ప్రభుత్వం ఒక పక్క ప్రణాళికలతో ముందుకు వెళ్తోంది. గత ప్రభుత్వం హయాంలో చేసిన జిల్లాల విభజన అశాస్త్రీయంగా ఉందని, ఎలాంటి అభిప్రాయం లేకుండా గజిబిజిగా విభజించాలని ప్రస్తుత ప్రభుత్వం భావిస్తోంది. ఉదాహరణకు కొన్ని జిల్లాలు జనాభా పరంగా మరీ చిన్నగా ఉంటే, మరికొన్ని చాలా పెద్దగా ఉన్నాయి. కొన్ని చోట్ల ప్రజలు కలెక్టరేట్లకు వెళ్లాలంటే కిలోమీటర్ల కొద్దీ ప్రయాణించాల్సి వస్తోంది. దీనివల్ల పరిపాలనలో అధికారుల పర్యవేక్షణలో తీవ్ర ఇబ్బందులు వస్తున్నాయని ప్రభుత్వం గుర్తించింది. మరీ ముఖ్యంగా ఒక అసెంబ్లీ నియోజకవర్గం 2-3 జిల్లాల్లో విస్తరించి ఉండడం ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది. దీనివల్ల ఒక ఎమ్మెల్యే తన నియోజకవర్గ పనుల కోసం 2-3 కలెక్టర్లను, ఎస్పీలను కలవాల్సి వస్తోంది. అభివృద్ధి పనులకు నిధుల కేటాయింపులోనూ అధికారులతో సమన్వయం చేసుకోవడంలోనూ చిక్కులు వస్తున్నాయి. అందుకే ఇప్పుడు అసెంబ్లీ లేదా పార్లమెంట్ నియోజకవర్గాల ప్రాతిపదికన జిల్లాలను సరిచేయాలని ప్రభుత్వం బలంగా నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే వరంగల్, హన్మకొండ జిల్లాలను మళ్లీ కలిపేసి ఒకే పెద్ద జిల్లాగా మార్చే అవకాశం ఉందని, లేదా సరిహద్దులు మారుస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. అలాగే హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్ జిల్లాల సరిహద్దులో కూడా భారీ మార్పులు జరిగే ఛాన్స్ ఉంది. మరోవైపు గోల్కొండ, దేవరకొండ వంటి కొత్త జిల్లాల పేర్లు కూడా తెరపైకి వస్తున్నాయి. అయితే ఫ్రెండ్స్, సోషల్ మీడియాలో కనిపిస్తున్నట్టు ఫలానా ఊరు జిల్లా అయిపోతుంది, ఫలానా మండలం మారిపోతుంది అని వస్తున్న వార్తలను ఇప్పుడే నమ్మకండి. ఎందుకంటే ప్రభుత్వం దీనికోసం ఒక జ్యుడిషియల్ కమిషన్ను ఏర్పాటు చేస్తుంది. హైకోర్టు లేదా సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో ఈ కమిషన్ పనిచేస్తుంది. వీరు రాష్ట్రం మొత్తం పర్యటించి ప్రజల నుంచి, ప్రజాప్రతినిధుల నుంచి వినతులు, అభ్యంతరాలు స్వీకరిస్తారు. ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయి, ఏ గ్రామాన్ని ఏ జిల్లాలో కలపాలి, కొత్తగా ఏవైనా రెవెన్యూ డివిజన్లు అవసరమా అనే విషయాలపై క్షుణ్ణంగా అధ్యయనం చేసిన తర్వాతే ప్రభుత్వానికి వీరు ఒక రిపోర్ట్ను ఇస్తారు. ఈ ప్రక్రియ పూర్తి కావడానికి కనీసం 6 నెలల సమయం పట్టవచ్చు. బడ్జెట్ సమావేశాల్లో కూడా దీనిపై చర్చ జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఫ్రెండ్స్, జిల్లాల మార్పు లేదా సరిహద్దుల సవరణ అనేది ఖచ్చితంగా ఉంటుంది. కానీ అది ఎలా ఉండబోతోంది అనేది తెలియాలంటే మాత్రం కమిషన్ రిపోర్ట్ వచ్చేదాకా ఆగాల్సిందే. చివరిగా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయం ఏంటి? జిల్లాలను పెంచాలా, తగ్గించాలా? మీ జిల్లాలో మీకు ఉన్న సమస్యలు ఏంటో కింద కామెంట్లో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి జెన్యూన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.